తెలంగాణలో పలువురు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్థానంలో హైదరాబాద్ కొత్త పోలీస్ బాస్గా సివి ఆనంద్ను నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్న శ్రీనివాసరెడ్డిని విజిలెన్స్ డీజీగా నియమించింది. మరో ఐపీఎస్ విజయ్ కుమార్కు ఏసీబీ డీజీగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ కార్తిక్, హైదరాబాద్ సంబంధించి కూడా నూతన సిపిగా సివి ఆనంద్ నియామకం చేస్తూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రస్తుత హైదరాబాద్ కమిషనర్ను తప్పిస్తూ అతన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కొత్తకోట శ్రీనివాసరెడ్డి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా అతన్ని బదిలీ చేసింది. అయితే సివి ఆనంద్ స్థానంలో విజయ్ కుమార్ని కూడా నియమించింది. అయితే ప్రధానంగా గత ప్రభుత్వంలో హైదరాబాద్ సిపిగా నియమించబడ్డటువంటి సివి ఆనంద్ను ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నేపథ్యంలో కూడా తప్పించింది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం సివి ఆనంద్ను హైదరాబాద్ సిపిగా నియమించింది. అయితే ప్రధానంగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం రాగానే హైదరాబాద్ సిపిగా నియమించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తప్పించింది అన్న అంశానికి సంబంధించి అనేక కారణాలు, అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్లే కారణమా, లేదంటే ఇటీవల కాలంలో గత 8 నెలలుగా, గత 6 నెలలుగా జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ పెరిగే అంశానికి కావచ్చు, పాత బస్సులో జరిగినటువంటి హత్యలు కావచ్చు, ఇతర కారణాలు, లా అండ్ ఆర్డర్ కొంత ఇబ్బంది కలుగుతున్న అంశానికి సంబంధించి వస్తున్న వార్తా కథనాలు కావచ్చు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సెక్రటరియట్లో అధికారుల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని ప్రశ్నించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో క్రైమ్ రేట్ కంట్రోల్ సంబంధించి, ఎందుకంటే పోలీస్ అధికారులు 2-3 సందర్భాల్లో కూడా తుపాకులకు పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరోపక్క గ్యాంగ్ వార్ నేపథ్యంలో కూడా పలు హత్యలు వరుసగా కూడా ఒకే రోజు హైదరాబాద్లో 5 హత్యలు చోటు చేసుకున్న నేపథ్యం కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సీనియర్ ఐపీఎస్ అధికారి 92 బ్యాచ్ చెందిన సివి ఆనంద్ గతంలో చాలా కీలకమైన పోస్టులో కూడా హైదరాబాద్ సిపిగా పనిచేశారు. అనేక పోస్టుల్లో పనిచేశారు. అతనికి ట్రాఫిక్ పైన పూర్తి స్థాయి అవగాహన ఉంది. హైదరాబాద్ సిటీ పైన స్థానికుడైనటువంటి సివి ఆనంద్కు పూర్తి స్థాయి అవగాహన హైదరాబాద్ సిటీ పైన ఉంది, తెలంగాణ రాష్ట్రం పైన ఉంది అన్న అంశానికి సంబంధించి ప్రధానంగా అయితే వినాయక చవితి నేపథ్యంలో ఎక్కడ కూడా ఏ పోలీస్ ఆఫీసర్ని కూడా ట్రాన్స్ఫర్ చేసే ఆనవాయితీ తెలంగాణ రాష్ట్రంలో లేదు. కానీ తాజాగా ఇప్పుడు చూస్తూ ఉంటే కొత్తకోట శ్రీనివాసరెడ్డితో పాటు మరొక 5 ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి ఈ స్థాన బదిలీ ఎందుకు చేశారు వినాయక చవితి ఈ పర్వదినం నేపథ్యంలో కూడా చూసినట్టయితే, అంటే ఇటీవల కాలంలో రేపు వినాయక చవితి నిమజ్జనం సంబంధించి 17వ తారీఖు జరిగేటువంటి నిమజ్జనానికి సంబంధించి లక్షలాది జనం కూడా ఖైరతాబాద్ వినాయక చూసేందుకు వస్తారు. పాత బస్తీకి సంబంధించి కూడా చాలా సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయి. శోభయాత్ర జరిగే ప్రాంతాలు కూడా చాలా సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి చిన్న అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా ఉండాలంటే మరి సివి ఆనంద్ లాంటి సీనియర్ ఐపీఎస్ అధికారి కావాలని ప్రభుత్వం యోచించిందా, లేదంటే ఇంకేదైనా రాజకీయ ఒత్తిళ్లు? ఎందుకంటే సివి ఆనంద్ ఇప్పటికే డీజీ పోస్ట్ రేసులో ఉన్నాడు. ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో కూడా సివి ఆనంద్ చాలా మోస్ట్ సీనియర్ ఐపీఎస్ అధికారి. శ్రీనివాసరెడ్డి కంటే దాదాపు 2 సంవత్సరాలు సీనియర్ ఇంటెలిజెన్స్, శివధర్ రెడ్డి కంటే కూడా సీనియర్గా ఉన్నటువంటి సివి ఆనంద్ హైదరాబాద్ సిపిగా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. దీని వెనకాల కారణాలు ఏమైనప్పటికీ కూడా మళ్ళీ తిరిగి అదే స్థానానికి సివి ఆనంద్ రావడం మాత్రం పోలీస్ వర్గాల్లో చాలా చర్చనీయంగా ఉంది. మరోపక్క అదే క్రమంలో పోలీస్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్తకోట శ్రీనివాసరెడ్డిని ఎందుకు తప్పించాలనే అంశానికి సంబంధించి పోలీస్ శాఖలో కొంతమంది అధికారుల సస్పెన్షన్, ఇటీవల కాలంలో కూడా ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న ఆరోపణ వచ్చినా కానీ సస్పెండ్ చేయడమే పరమావధిగా పెట్టుకున్నటువంటి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అనేక మంది ఇన్స్పెక్టర్లతో పాటు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో కూడా శ్రీనివాసరెడ్డి దగ్గర పని చేయలేమంటూ కూడా కొంతమంది అధికారులు, అంటే కొన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించి కూడా మాకు ఇక్కడ పోస్టింగ్ వద్దంటూ కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఆ క్రమంలోనే తప్పించారా, లేదంటే రాజకీయ కారణాల లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం ప్రభుత్వం ముందుగానే పసిగట్టి ప్రస్తుతం సివి ఆనంద్ నియమించిందా? కారణం ఏదైనప్పటికీ కూడా 5 ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించి మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా ప్రస్తుతం అయితే రాష్ట్రంలో మారింది. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.